సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా ఆంటీ కట్టెల పొయ్యి మీద వంట చేయబోతుంది. ఆ కట్టెల పొయ్యి చూపించిపోతున్నాను రండి. ఇదిగోండి, ఫుల్ మంట వస్తుంది. ఏం ఏం కర్రీ వండుతున్నారు ఆంటీ? బెండకాయ కర్రీ. బెండకాయ అంట. బెండకాయలు కట్ చేశారు, చూపిస్తానండి మీకు. చక్కగా నీట్గా క్యూట్గా ఉన్నాయి చూడండి బెండకాయ. బెండకాయ పులుసు అంట. ఇప్పుడు ఆంటీ చింతపండు నానబెట్టుకున్నారు. ఇక్కడైతే వేడి వేడి గిన్నె కాలిపోతుంది, ఎలా తింపేస్తున్నారు తెలియట్లేదు. సో ఆంటీ ఇప్పుడు చింతపండు చారు పెట్టిపోతున్నారు. చింతపండు చారు ఎలా చేసుకుంటారో చెప్పండి ఆంటీ కొంచెం మనకి. అదిగోండి కట్టెల పొయ్యి మీద అయితే పెట్టారు, సరిగ్గా లేదంట. సో గైస్, ఈరోజు నేను చాలా బ్రిటీగా ఉన్నట్టున్నాను. బ్రిటీ ఓకే గైస్, మా లావణ్య ఆంటీ అయితే ఒకటి అడిగారు నన్ను చెప్పమని. లావణ్య ఆంటీ ఒక నిమిషం ఆగండి, మీరే చెప్పాలి. చెప్పండి. మీరు కొద్దిగా ఇటు రండి, మీరు ఇటు వస్తే కనబడతారు. ఇంకా ఇక్కడైతే మనకి చారు అయితే రెడీ అవుతుంది. సో మనం చారు అయితే చూసుకోవచ్చు. వేడి వేడిగా ఉంది, కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ ఉంటుంటే. సో బట్ ఆల్సో నేను రిస్క్ తీసుకుని మరీ తీస్తున్నాను వీడియో. ఆంటీ, అమ్మా, సో గాయ్స్, బెండకాయలు అయితే ఇక్కడ గిన్నెలో కూడా ఉన్నాయి కొన్ని, మీరు చూసుకోవచ్చు. మా ఆంటీ అయితే ఇప్పుడు ఇదేంటి పచ్చిమిర్చి కట్ చేస్తున్నారు. ఆంటీ ఇప్పుడు చారు ఎలా చేసుకుంటారో ఈ ఒక ప్రాసెస్ చెప్తాను అన్నాను. ఈరోజు అయితే చెప్పబోతున్నాను ప్రాసెస్ ఏంటో అంటే, ఫస్ట్ మనం చారు చేసుకోవాలంటే చింతపండు నానబెట్టుకున్నారు ఆంటీ. తర్వాత ఏమో పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నారు. ఉల్లిపాయ అంట. ఆగండి ఆంటీ, మెల్లగా ఆ గిన్నెలో వేసేటప్పుడు మీరు చెప్పాలి. ఓకే అన్నమాట. ఈరోజు మనం మన నీట్నెస్ చూపించబోతున్నాను. నాకు ఫేవరెట్, మా అమ్మమ్మ ఫేవరెట్ తులసి మొక్క చూపిస్తాను. చాలా బాగా పెట్టింది.